అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన బంధం సరికొత్త మలుపు తిరిగింది. స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన శాంతి చర్చలు ఎంతో ప్రోత్సాహకరంగా సాగాయని అంతర్జాతీయ వర్గాలు వెల్లడించాయి. గత వారం కుదిరిన ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం ఆధారంగా పశ్చిమ ఆసియాలో 40 రోజులు జరిగిన భీకర పోరాటం తర్వాత పరిస్థితిని చక్కదిద్దడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి. ఈ దౌత్యపరమైన పురోగతిలో భాగంగానే అమెరికా ప్రభుత్వం ఇరాన్కు ఒక బిగ్ రిలీఫ్ ఇస్తూ 60 రోజుల పాటు తాత్కాలికంగా చమురు ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించింది. ఈ 60 రోజుల వేవర్ వల్ల ఇరాన్ ఇకపై ఎలాంటి ఆంక్షలు లేకుండా క్రూడ్ ఆయిల్ను ప్రొడ్యూస్ చేసుకోవడమే కాకుండా ఇతర దేశాలకు డెలివరీ అండ్ సేల్ చేసుకోవడానికి లీగల్ పర్మిషన్ దొరికింది. అయితే ఈ శాంతి ఒప్పందంలో అత్యంత కీలకమైన అణు తనిఖీల అంశంపై ఇప్పుడు ఒక పెద్ద వివాదం రాజుకుంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అధికారికంగా మాట్లాడుతూ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ద్వారా తమ దేశంలోని అణు స్థావరాలను తనిఖీ చేయడానికి ఇరాన్ అంగీకరించిందని స్పష్టం చేశారు. కానీ అమెరికా చేసిన ఈ వ్యాఖ్యలను ఇరాన్ ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. అణు తనిఖీలకు సంబంధించి తాము ఎలాంటి కొత్త కమిట్మెంట్స్ ఇవ్వలేదని, అమెరికా చెప్తున్న మాటల్లో వాస్తవం లేదంటూ ఇరాన్ గట్టిగా వాదిస్తుంది. ఈ విధంగా అమెరికా ఏమో చర్చల్లో గ్రేట్ ప్రోగ్రెస్ ఉందని చెప్తుంటే ఇరాన్ మాత్రం ఆ డీల్ టర్మ్ను ఒప్పుకునేది లేదని మొండికేస్తుంది. ఈ రెండు దేశాల భిన్నమైన వాదనల వల్ల ఈ శాంతి ఒప్పందం భవిష్యత్తు ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ డీల్ కుదిరిన వెంటనే దీని తదుపరి పరిణామాలపై, ప్రాంతీయ భద్రతపై చర్చించడానికి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గల్ఫ్ రీజియన్లో పర్యటించడానికి సిద్ధమయ్యారు. ఆయన యుఏఈ, కువైట్, బహ్రెయిన్ దేశాలలో పర్యటించి ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి రక్షణ, భద్రతా ఏర్పాట్లపై ఆయా దేశాల లీడర్స్తో హై లెవెల్ మీటింగ్స్ జరపబోతున్నారు. మిడిల్ ఈస్ట్లో ప్రస్తుతానికి కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం సిచ్యువేషన్ ఇంకా చాలా వాలటైల్గా, టెన్షన్గా ఉంది. లెబనాన్లో ఇజ్రాయెల్, హిజ్బుల్లా గ్రూపుల మధ్య కంటిన్యూ అవుతున్న అంతర్గత ఘర్షణలు ఈ శాంతి ప్రక్రియకు ఎప్పుడైనా పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కుదిరిన ఈ తాత్కాలిక ఒప్పందాన్ని రాబోయే రోజుల్లో ఒక శాశ్వతమైన, సుదీర్ఘమైన పీస్ డీల్గా మార్చడమే ట్రంప్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం రాబోయే వారాల్లో, నెలల్లో మరింత కఠినమైన టెక్నికల్ నెగోషియేషన్స్ అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ నిర్వహించడానికి అమెరికా అడుగులు వేస్తుంది.